నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని మేయర్ శ్రవంతి జయవర్ధన్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సుమారు 68 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం రికార్డ్ రూము, క్యాంటీన్లతో పాటు అదనపు గదులను కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణంలో సూచించిన నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మేయర్ పర్యటించారు. కార్యాలయ ప్రాంగణంలో మరింత పచ్చదనాన్ని పెంచి సుందరీకరణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఈఈ శేషగిరిరావు, డిఈ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని పరిశీలించడం జరిగింది. దాదాపు 68 లక్షల రూపాయలతోటి ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. మన మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి స్టోర్ రూమ్కి, ఇంకా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి యూజ్ చేసుకోవడం, ఆఫీస్ రూమ్గా యూజ్ చేసుకోవడానికి, క్యాంటీన్కి కొత్తగా నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఆఫీస్లో మన ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నటువంటి పార్కింగ్, ఇంకా సుందరీకరణ పనులు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. వాటిని కూడా నేను అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మనకి పార్కింగ్ ఏరియాని పెంచుకోవాలి. ఏదైతే సుందరీకరణ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా ఇమ్మీడియట్గా చేయమని చెప్పడం జరిగింది. నగరపాలక సంస్థ ప్రాంగణం అంతా కూడా సుందరీకరణంగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ గ్రీనరీ అంతా కూడా ఎక్కువ పెంచి చూడ్డానికి ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంలో నగరపాలక సంస్థ ప్రాంగణం ఉండాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ పరిసరాలను అంతా తిరిగి చూడడం జరిగింది. ఇక్కడ కావాల్సిన అన్నిటిని కూడా అధికారులతో కూడా కలిసి తిరిగి ఇక్కడ ఏవైతే అవసరం వాటిలన్నిటిని కూడా చూసి, భవనం అనేది నిర్మాణం కంప్లీట్ అయిపోతే ఆఫీస్కి సంబంధించి చాలా విభాగాలకు కూడా ఎంతో ఉపయోగపడే విధంగా, ఫ్యూచర్లో కూడా ఏమన్నా ఎక్స్ట్రా కూడా కావాలన్నా కూడా కట్టుకునే విధంగానే దానికి ముందుగానే ప్లాన్ చేసుకొని ఈరోజు ఈ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికైతే మనకు ఉన్నటువంటి మెయిన్ ఇది ఏంటంటే స్టోర్ రూమ్కి సంబంధించి ఫైల్స్ అన్ని కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. దీన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ప్రాంగణాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగిందని తెలియజేసుకుంటూ